రామ రామ సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ అంటూ చక్కగా బయలుదేరి వెళ్ళారు. భూమండలంతా వెతికారు. ఎన్నో కొన్ని సూచనలు చెప్పాడు సుగ్రీవుడు వారు. అక్కడ వెతకండి, ఇక్కడ వెతకండి, చివరికి పితృలోకాల దగ్గర కూడా వెళ్ళి వెతకండి అన్నాడు. ఎక్కడైనా ఉండొచ్చు, అక్కడే ఉండాలని రూల్ లేదు అని అనేక చోట్లకి వెళ్ళి వెతకాలని ప్రయత్నం చేశారు. చిట్ట చివరికి దాహం పడ్డారు. దప్పికొని జలం ఎందుగానక కొండలోయలో భూమి అడుగు నుండి వార్లు కట్టుతూ పైకి వస్తున్నటువంటి జలగంగములను చూసి, నీరు లేని చోట పక్షి ఉండదు, పక్షి రెక్కలకు తడితో వస్తుంది కాబట్టి ఇక్కడ నీరు ఉందని తెలుసుకొని అందులోకి వెళ్ళిపోయారు. అందరూ కూడా 4 గజముల చుట్టూ కొలతగలిగినటువంటి యొక్క బెలంలోకి అమనస్క యోగుల వల్ల కిందకి వెళ్ళిపోయారు. పోను కొంత దూరం పోయిన తర్వాత చాలా విశాలమైనటువంటి యొక్క చోటు కనబడింది. అక్కడ 7 అంతస్తుల భవనం కనబడింది. ఆ భవనంలో కిందకి వెళితే అక్కడ ఒక అవ్వ, ఓ ముసలావిడే చక్కగా పాడుకుంటోంది, రాముడిని కీర్తించుకుంటోంది. ఆ రామ సంకీర్తనం చేసుకుంటూ ఉంటే, దశరథనందన రామ దానవ భంజన భీమా, స్వామి దశరథనందన రామ దానవ భంజన భీమా, దయానిదే శ్రీ సీతారామ దశరథ రామ 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 దశరథ రామ దానవ భంజన భీమా. అలా గానం చేస్తున్నటువంటి ఆమెతో కూడా వాళ్ళు కూడా కూర్చుని దశరథ నందన రామ దానవ భంజన భీమా నయానిదే శ్రీ సీతారామ దశరథ నందన రామ 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 దశరథ ఆపండ్రా. అసలు ఇవిడ చాలా వయసుతో కనబడుతుంది, అవలా ఉంది. మన రాముడు సుందరుడు, మేఘశ్యాముడు, నీలమేఘశ్యాముడు, సుకుమారుడు. ఆయనకి ఈమె భార్య ఎలా అవుతుందిరా కాకామె పాడుతూ మాటంటోంది. ఏమిటది? కన్న తండ్రి కావుమంటూ రాము దొరుస్తోంది. వీళ్ళు అన్నారు చక్కగా, అమ్మా నువ్వు సీతవా? ముందు పాప అమాయకంగా అడిగారు. ఏదైనా పారేసుకున్నప్పుడు బంగారపు వస్తువా, అవి వెతుకుతున్నప్పుడు అక్కడక్కడ ఏదైనా మెరుపుతూ ఉంటే ఏదైనా అది కూడా బంగారం అనుకుని చక్కగా దగ్గరికి వెళ్ళి అమాంతంగా చూస్తాం. అలాగే వాళ్ళు చూశారు పాపం. అందులో కాస్త కొంచెం ప్రత్యేకమైన వాళ్ళు కదా, గోలల్లాంగులు, తర్వాత కపివరులు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళలో కూడా కొన్ని జాతులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి వెతుకుతున్నారు. అలా వెతుకుతున్నటువంటి వాళ్ళు చక్కగా చూసి చెట్టుకి ఏమైనా చూసుకుని ఈమె చేతి నొక్కున్నాడు. అక్కడ అడిగారు, అమ్మా నీవే సీతవా? అమ్మ నీవే అఖిల లోక మాధవమా అమ్మ నీవే అమ్మా నీవే సీతవా అన్నారు. కన్న తండ్రి మముగాగుమంతు రాము తలచెదుగాన సీత విడులవు నువ్వు
పతి విరహాత్తయు సతి నీయటుల ధౌత వస్త్ర చందన చర్చ బరగుడెట్లు రాముని భక్తురాలవు కావచ్చును రాముని బంటుల మేము కనుక సీతామాయి సమాచార మెరిగితివేని మా కెరుగవచ్చు ఎనుగతి మానుకొనిదము నీ సహోదరులము మము దయగను మన అలరియా స్వయం ప్రభయు స్వగానాత్ర రత్నవేదిక చిన్నగా తన పీన నిలిపి అప్పటి వరకు తన భక్తితో పారవశ్యంగా పాడుకున్న కారణం చేత ఒక రాయి కరిగిపోయింది రత్నవేదిక. అందులో ఆ వీణ పెట్టేసింది. అక్కడ ఉంచేసి చక్కగా బయలుదేరప్పుడు రంజనితో చెబుతోంది, అఖిల లోకమాతకు అఖిల లోకమాతకు నేను కూతురతీదకు అఖిల లోకమాతకు పొందిది పవమేమో భవపాయములు వీడు రామభద్రు చూడగలను నేడు భవపాయములు వీడు రామభద్రు చూడగలనునే ఔరాయి పడిగినలు అన్నమానగా గెలు అవుతును కూతుర సీతకు అఖిల లోకమాతకు నేనవుతును కూతుర సీతకు. ఒకప్పుడు నేను బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాను. చేస్తే రాముని దర్శనం కావాలని కోరాను. భూమి జన్మలకు గప్పుల కింద మాత్రం రాముని దర్శనం బగునని నల్వా ఆనాడు చెప్పాడు ఆయన. అమర కన్యకను స్వయం ప్రభయందు ఈ గుహ మొదలొకకుండా కొన నిసంగు చెర్విది లంకకు సిద్ధపురికి మధ్య నక్కోదయాస్తవ్యములగనదు అయా. అందుచేత మీరు వెళ్ళండి, గాడు పితడ మిమ్మల్ని ధేలించి అట ప్రవాగమ్ము కరణియచ్చు చనుడన్నలార మేలు జలగు మీకు మేలు కలుగుతుంది, వెళ్ళిరండి అని అనగానే ఆనందంగా బయలుదేరి వీళ్ళంతా కూడా వస్తున్నారే కానీ ఇందులో వాళ్ళకి ఒక కష్టం వచ్చింది. సంపాదనేటువంటి ఒక పెద్ద గ్రద్ద వచ్చేస్తోంది మీదకి. తిన్నామని వీళ్ళని పప్పులు మీదకి వచ్చేస్తుంటే ఆ వస్తున్న విధానాన్ని చూసి ఏడవాలంటే ఏం కావాలండి, శివరంజని కావద్దండి కష్టం. రామచంద్ర రక్ష మమ్ము రక్షింపవేళ యుపేక్ష మాటి నీవు జటాయువుంగాజిదివి అకట మమ్మీ గ్రద్దక 20 జీతివి